మనిషి అనే పదానికి మూలం ఎవరో తెలుసా? అతడే మనువు. సీతాయనంలో మనం మనువు గురించి ప్రస్తావన వచ్చిందండి. హిందూ ధర్మంలో మనువు అంటే మానవ జాతికి ఆది పురుషుడు, ధర్మాన్ని స్థాపించిన మహర్షి లేదా రాజర్షి అని కూడా భావిస్తారు. మనిషి అనే పదం కూడా మనువు అనే పేరు నుంచే వచ్చిందని వేదాలు పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం మొత్తం 14 మంది మనువులు ఉంటారు. ప్రతి మనువు ఒక మన్వంతరం అనే కాలాన్ని పాలిస్తారు. ప్రస్తుతం మనం ఉన్న కాలం వైవస్వత మనువు యొక్క మన్వంతరం అని చెప్తారు. ఒకసారి చిన్న చేప రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు భూమిపై మహాప్రళయం రాబోతుందని మనువుకి చెప్పారు. ఆ తరువాత మనువు ఓ నౌక నిర్మించి సప్త ఋషులను, వేదాలను, జీవరాశుల విత్తనాలను రక్షించారు. ప్రళయం వచ్చినప్పుడు విష్ణువు మత్స్యావతారంగా వచ్చి ఆ నౌకను రక్షించాడు అని కథ ఉంది. ఈ కథ భాగవత పురాణంలో మరియు మత్స్య పురాణంలో మనకి కనిపిస్తుంది. మనువు యొక్క ప్రధాన పాత్ర ఏమిటి అంటే ధర్మశాస్త్రాలను స్థాపించడం, మానవ సమాజానికి నియమాలు చెప్పడం, రాజధర్మం, కుటుంబ ధర్మం మొదలైనవి వివరించడం. అందుకే మనుస్మృతి అనే గ్రంథం కూడా చాలా ప్రసిద్ధి చెందింది.